హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో నల్ల నువ్వులతో టేస్టీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చూపించే ఈ మెథడ్లో ఒకసారి లడ్డూని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క లడ్డూతో మాత్రం అస్సలు ఆగలేరు, 1కి 4 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి నువ్వుల్ని వేసుకుని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. వీడియోలో అయితే నేను 1/2 kg వరకు నల్ల నువ్వుల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ నల్ల నువ్వుల ప్లేస్లో తెల్ల నువ్వుల్ని కూడా యూస్ చేయొచ్చు. నువ్వుల్ని అన్నీ ఒకేసారి కాకుండా సగం సగం వేసి ఫ్రై చేసుకోండి. ఇలా నువ్వులు వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల నువ్వులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒక 3-4 మినిట్స్కి ఇవి చిటపటలాడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలానే నువ్వులు ఫ్రై చేసేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే నువ్వులు అనేది త్వరగా మాడిపోయి లడ్డు అనేది చేదొచ్చేస్తుంది. తర్వాత అదే కడాయిలోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల గింజ లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా అలానే టేస్టీగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. తర్వాత 1/2 kg వరకు బెల్లం తురుమును తీసుకోండి. మీరు నువ్వులు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో ఎగ్జాక్ట్గా బెల్లం కూడా అంతే తీసుకోండి. ఒకవేళ స్వీట్నెస్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా, ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులన్నీ కంప్లీట్గా చల్లారాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా నువ్వులు కాస్త బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం తురుమును యాడ్ చేసుకుని అలానే 4-5 యాలకులను కూడా యాడ్ చేసుకుని మిక్సీకి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఎక్కడ పలుకు అనేది లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో సేమ్ ఇదే విధంగా మిగతా నువ్వుల్ని అలానే బెల్లాన్ని మిక్సీకి వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకుని ఇదే మిక్సింగ్ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అంతా పౌడర్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుని కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. పౌడర్లా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త పలుకుండేలా బ్లెండ్ చేసుకోండి. తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ పల్లీ పౌడర్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి. ఇలా కొబ్బరి కూడా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా నువ్వుల పొడిలో కొబ్బరి అలానే పల్లి పొడి బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమే. అలానే మీకు కావాలంటే ఇందులోకి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1-2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడైతే నేను నెయ్యిని యాడ్ చేయడం లేదు. నెయ్యి వేయకుండా కూడా ఈ లడ్డూస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా అలానే టేస్టీగా నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈసారి తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.